ఈరోజు చూడండి, భూమి మీదనే మనము ధనము సంపాదించుకొని అలాగనే వాహనాలు, అలాగనే ఇండ్లు అన్నీ కూడా కూడబెట్టుకొని ఒక్కసారిగా మనలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అర్ధాంతరంగా అయ్యో! నేను భూమి మీద అంతా సంపాదించుకొని అర్ధాంతరంగా నరకానికి వస్తున్నానని దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడంటే, ఆయన తీర్పు చాలా న్యాయమైనదండి. అప్పుడు నువ్వు నరకంలోకి పోయిన తర్వాత ధనవంతుడు కూడా అన్నాడు, "ఏమి ప్రభువా నాకు అన్యాయం చేసినావు కదా" అని దేవుణ్ణి అనలేదు ప్రేమిన వర్ల. ధనవంతుడు కూడా నాకు దేవుడు న్యాయంగానే తీర్పు తీర్చాడు అనేటట్టుగా ధనవంతుడే చెప్పసాగాడు. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనమందరము కూడా దేవుడు మనకంటూ ఆయుష్కాలం ఇచ్చాడు, ఆత్మను పెట్టాడు, అలాగే ఇంత భూమిని కలగజేశాడు కదా. ఆయన కొరకు బ్రతకకుండగా మన ఇష్టానుసారంగా మన పనులు, మన సొంత కార్యాలు అనుకుంటూ పోతే ఇక దేవుని కార్యాలను ఎవరు చూడలేదు కదా ప్రేమిన వర్లారా. ఆయన కార్యాలనే చూడవలసింది ఆరడుగుల మనిషి అయితే, ఆయన కార్యాలనే చేయవలసింది మనుషుడైతే. కానీ ఈరోజు సొంత కార్యక్రమాలకు నిమగ్నం అయిపోయినటువంటి మనిషికి దేవుని కార్యాల గురించినటువంటి పరిశీలన లేకుండా పోయిందండి.